ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథ్స్ క్లాస్ 20 మెన్సురేషన్. సో ఈ వీడియోస్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేయడం జరిగింది. సో పీడిఎఫ్స్ అంటే జీఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ థియరీ పార్ట్ ఉంటుంది. సో అన్ని రకాల పీడిఎఫ్స్ కూడా మనకి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. సో కమింగ్ టు క్లాస్, ఈ రోజు క్లాస్ వచ్చేసి మెన్సురేషన్ అండి. సో మెన్సురేషన్ మన తెలుగులో క్షేత్ర గ్రంథం అని చెప్పంటాం. సో క్షేత్ర గ్రంథం అనేది కొలతల పైన డిపెండ్ అయ్యే టాపిక్ అండి. సో కొలతలు గురించి డిస్కస్ చేయాలంటే క్షేత్ర గ్రంథం విషయానికి వస్తుంది. సో క్షేత్ర గ్రంథంలో మనం డిస్కస్ చేసేటి కంప్లీట్గా 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే 2 డైమెన్షన్. ఫస్ట్ వన్ 2 డైమెన్షన్ డయాగ్రామ్, సెకండ్ వన్ 3 డైమెన్షన్ డయాగ్రామ్. సో మనకి 2D 3Dగా ఎట్లా క్లాసిఫై చేస్తున్నామంటే, సో 2Dలో మనకు వచ్చేటి అంటే 2 డైమెన్షన్లో మనకు వచ్చేటి అన్నీ కూడా త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, క్రమ బహుభుజులు అన్నీ కూడా మనకి 2 డైమెన్షన్లో వస్తాయి. అదేవిధంగా 3 డైమెన్షన్లో మనకి ఘనము, దీర్ఘఘనము, స్తూపము, కోన్, శంకువు అండ్ గోళము, స్పియర్ అటువంటి అన్ని కూడా 3 డైమెన్షన్కి వస్తాయి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా 2 డైమెన్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో 2 డైమెన్షన్లో స్టార్టింగ్ విత్ త్రిభుజం అండి. ఎందుకంటే ఒక 3 భుజాలతో ఏర్పడేది త్రిభుజం నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం. సో త్రిభుజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక 3 భుజాలు కలిసి త్రిభుజం అంటామండి. సో దీనిలో రకాలు ఉంటాయి. ఆ భుజాల కొలతలను బట్టి త్రిభుజాన్ని క్లాసిఫై చేస్తారు. సో జనరల్గా ఒక త్రిభుజం తీసుకుంటే ప్రతి 2 డైమెన్షన్లో మనకు అన్నిటికీ కూడా 2Dలో మనం డిస్కస్ చేసేటి అన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి చుట్టుకొలత, ఇంకొకటి వైశాల్యం. మరి 3 డైమెన్షన్ విషయానికి వచ్చినప్పుడు చుట్టుకొలత, పెరిమీటర్ ఉంటుంది, యాజ్ వెల్ అంటే మనకి వైశాల్యాన్ని క్లాసిఫై చేస్తాం. సో ప్రకతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం క్లాసిఫై చేస్తాం. దాంతోపాటు వాల్యూమ్ కూడా ఉంటుందండి. అక్కడ మనకి ఘనపరిమాణం కూడా వస్తుంది. కానీ ఇక్కడ 2 డైమెన్షన్లో దేనికి కూడా ఘనపరిమాణం ఉండదు. సో 2 డైమెన్షన్లో త్రిభుజాలు తీసుకున్నట్టయితే చుట్టుకొలత ఉంటుంది, వైశాల్యం ఉంటుంది. సో ప్రతిదానికి కూడా మనం త్రిభుజాలు కావచ్చు, తర్వాత చతుర్భుజాలు, రాంబస్ ఇవన్నిటి కూడా మనం చుట్టుకొలత అండ్ వైశాల్యం మాత్రం డిస్కస్ చేస్తాం. సో త్రిభుజం విషయానికి వచ్చినప్పుడు 3 భుజాలు ఉంటాయండి. సో 3 భుజాలు మనం డిఫరెంట్ వన్ A, B, C 3 భుజాలుగా మనం తీసుకుంటే ఈ 3 భుజాల చుట్టుకొలతని మనం ఏమంటామంటే A+B+Cగా రాయొచ్చు. సో చుట్టుకొలత అంటే అన్ని భుజాలను కలపడం ద్వారా వచ్చే కొలత, అంటే లైక్ A+B+C అని చెప్పి డిఫైన్ చేస్తాం. అండ్ వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు √S × S - A × S - B × S - C అని చెప్పి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ S అనేది A+B+C/2గా రాస్తామండి. A+B+C/2గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి త్రిభుజానికి చుట్టుకొలత ఫార్ములా A+B+C అండ్ వైశాల్యం వచ్చేసి √S × S - A × S - B × S - C. ఇయర్ S = A+B+C/2. సో ఇక్కడ మనకి త్రిభుజాన్ని భుజాల కొలతను బట్టి డిఫైన్ చేస్తామని చెప్పాం కదా. అదేవిధంగా 3 భుజాలు సమానంగా ఉంటాయి, అంటే 3 భుజాలు కూడా ఏ కొలతతోటి ఉంటాయి. దీన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజం. దీనికి చుట్టుకొలత వచ్చేసి A+A+A విచ్ ఇస్ ఈక్వల్ టు 3A అవుతుంది. అదేవిధంగా వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు S × S - A అండ్ S - A అగైన్ S - Aగా రాస్తాము. సో ఇక్కడ 3 Sలు కాబట్టి 3 Aలే కాబట్టి A+A+A 3A/2. సో ఇక్కడ మనం S = 3A/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3A/2 × 3A/2 - A 3A/2 3A/2 - A 3A/2 - Aగా రాస్తాం. సో ఇక్కడ మనకి 3A/2 ఫస్ట్ వన్ ఉంటుంది. 3A/2 - 2 - A అంటే 2A - 3A A/2 × A/2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో ఇక్కడ మొత్తం ఏలు మనకి 4 ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే స్క్వేర్ వస్తుంది. ఇక 2 to the power 4 కాబట్టి బయటకు వస్తే 2 స్క్వేర్ వస్తుంది. అండ్ ఒకటే √3 ఉంది కాబట్టి √3 తీసుకుంటాం. సో √3/4 × A² అని చెప్పేసి మనం వైశాల్యాన్ని డిఫైన్ చేస్తాం. దీనికి సమబాహు త్రిభుజానికి మొత్తం ఫార్ములా యూజ్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా సింపుల్గా ఇక్కడ ఇచ్చిన భుజాన్ని సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేవి బట్టి పట్టిన అవసరం లేదు, అన్నీ కూడా బేసిక్ ఫార్ములా నుంచి డిఫైన్ చేస్తాం. సో బేసిక్ ఫార్ములా ఇక్కడ వైశాల్యానికి √S × S - A × S - B × S - C. ఇది మొత్తం త్రిభుజాల గురించి అండి. ఈ త్రిభుజాలు ఇంకొక రకం ఉంటుంది, దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం అంటే ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలో ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. సో ఈ లంబకోణ త్రిభుజానికి చుట్టుకొలత సేమ్ ఫార్ములా, అన్ని భుజాలు కలపడం ద్వారా ఏర్పడుతుంది. సో వైశాల్యం అనేది మాత్రం సింపుల్గా చేయొచ్చండి. అది 1/2 A × H అని చెప్పంటాం. 1/2 A × H అంటే A అంటే
భూమి, హెచ్ అంటే ఎత్తు. సో 1/2 భూమి ఇంటూ ఎత్తుగా డిఫైన్ చేస్తాం. 1/2 భూమి ఇంటూ ఎత్తుగా డిఫైన్ చేస్తాం అనమాట. ఇది లంబకోణ త్రిభుజం. సో ఫస్ట్ త్రిభుజం, సమబాహు త్రిభుజం, తర్వాత లంబకోణ త్రిభుజం. అదేవిధంగా మనకి త్రిభుజాల నుంచి బయటకు వచ్చేస్తే చతుర్భుజాలు కూడా రావచ్చండి. సో చతుర్భుజం అంటే 4 భుజాలు ఒక జాగాలో ఉంటే దాన్ని చతుర్భుజం అంటాం. సో చతుర్భుజాలు ఏర్పడటానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనం చతురస్రం, దీర్ఘ చతురస్రం జనరల్గా అడిగే క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి మిగిలిన చతుర్భుజాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చతురస్రం తీసుకుంటే స్క్వేర్ అని చెప్పంటాం కదా. సో చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం చతుర్భుజం అంటాం, చతురస్రం అంటాం. ఈ విషయం మనకు తెలుసండి. సో 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సైడ్ ఉంటే అన్నీ కూడా ఏ సైడ్ ఉంటాయి. అదేవిధంగా కన్నాలు కన్నాలు రెండు కూడా లంబంగా సమద్వికరణం చేసుకుంటాయి. సో దీన్ని మనం ఏమంటాం, చతురస్రం అని చెప్పి అంటాం. సో ఇక్కడ కన్నాన్ని డి తోటి చూపిస్తాం. సో దీనికి చుట్టుకొలత పెరిమీటర్, దాన్ని ఎప్పుడు కామన్గా పి అని చెప్పి చూపిస్తాం, పెరిమీటర్ అని చెప్పి అంటాం. పి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ. 4 ఏజ్లో మొత్తం యాడ్ చేస్తే 4 వస్తుంది. మరి వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు అది ఆక్రమించే ప్లేస్ అండి. యాక్చువల్గా చుట్టుకొలత అంటే రౌండెడ్ ఏరియా, అంటే దాని మొత్తం కంప్లీట్ కొలత, చుట్టూరుగా ఉంటే కొలత. అండ్ వైశాల్యం అని చెప్పి దేని ఏమంటామంటే అది ఆక్యుపై చేసే ప్లేస్ని వైశాల్యం అంటాం. సో ఇది ఆక్యుపై చేసే ప్లేస్ ఏంటంటే ఇంత హైట్ తోటి ఇంత వెడల్పుని ఆక్రమిస్తుంది అది. సో ఇక్కడ హైట్, ఇక్కడ డిస్టెన్స్ ఏ అండి, అండ్ ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏ, అంటే మనకి ఏ అనే హైట్ తోటి ఏ అనే ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్గా తీసుకుంటాం. సో ప్రతిదాన్ని కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం మనం, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అది వైశాల్యానికి ఫార్ములా. కానీ కొన్ని క్వశ్చన్స్లో మనకి కర్ణం నుంచి అడుగుతాడండి. సో కర్ణం నుంచి అడిగినప్పుడు మనం ఇక్కడ చిన్న త్రిభుజాన్ని తీసుకుంటే ఒక లంబకోణ త్రిభుజం వస్తుంది. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం పడుతుంది. ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, దీన్ని కర్ణం అంటున్నాం, డి అంటున్నాం. సో క్లియర్లీ లంబకోణ త్రిభుజంలో మనం పైథాగరస్ థీరం వాడచ్చు. పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఇక్కడ కర్ణము అంటే డి స్క్వేర్ అండి. డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్. సో క్లియర్లీ డి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అని చెప్పి రాయొచ్చు. అప్పుడప్పుడు మనకి ఒక భుజం ఇచ్చేసి కర్ణం కూడా అడుగుతాడు. దీర్ఘ చతురస్రం, మన చతురస్రాలలో కర్ణం విలువ అడిగినప్పుడు ఈ విధంగా చేస్తాం. సో కర్ణం ఇచ్చేసి వైశాల్యం అడుగుతాయి. సో కర్ణం వాల్యూ డి ఇచ్చేసి వైశాల్యం అడిగినప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో d/√2 రాయొచ్చు. సో d/√2ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వైశాల్యం ఈక్వల్ టు d/√2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి d²/2గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక చతురస్రానికి వైశాల్యం 2 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి భుజం ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్, రెండొకటి కర్ణం ఇచ్చినప్పుడు d²/2గా డిఫైన్ చేస్తాం. సో అదేవిధంగా భుజం ఇచ్చి కర్ణం అడుగుతాయి. సో భుజము అంటే ఒక భుజం విలువ ఇచ్చేసి దాని కర్ణం ఎంత అని అడిగినప్పుడు √2 ఇంటూ ఏం రాయొచ్చు. లేదా డైరెక్ట్గా ఇక్కడ భుజము రాసేసి దీన్ని పైథాగరస్ థీరం ప్రకారం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు కర్ణం ఇచ్చేసి భుజం అడిగితే కూడా, సో కర్ణం వాల్యూ ఉంది కాబట్టి డి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా భుజం వాల్యూ కూడా మనకు వస్తుంది. సో ఆ రిలేషన్ అనేది రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చి ఇంకొకటి అడిగినప్పుడు చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత మనకు దీర్ఘ చతురస్రం తీసుకుంటాం. దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్లో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటుంది. మనం రెక్టాంగిల్ అంటాం. అంటే ఈ భుజం కొలత సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా సమానంగా ఉంటుంది. అంటే ఇది ఏ తీసుకుంటే ఇది కూడా ఏ అవుతుంది. లేదు మనం ఇక్కడ బేస్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం కాబట్టి ఇది లెంత్ తీసుకోవచ్చు. ఇదిని బ్రెడ్త్ తీసుకుంటే ఇది కూడా బ్రెడ్త్ అవుతుంది. అంటే బి, ఎల్ ఇంటూ బి అని చెప్పి తీసుకుంటాం. లేదు ఏబీ తీసుకున్న సేమ్ ఫార్ములా, మన నంబర్స్ అనేది డిపెండ్ చేయడానికి ఏదైతే అది. సో ఇక్కడ మనకి చుట్టుకొలత అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2L ప్లస్ 2B. మళ్ళీ ఇక్కడ 2 కామన్ తీసుకున్నట్టయితే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వస్తుందండి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వస్తుంది. ఇది మనకి చుట్టుకొలత ఫార్ములా. దీనికి దీర్ఘ చతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఫార్ములాస్ అన్ని కూడా బట్టి పడిన అవసరం లేదు. కామన్గా వాటి నిర్వచనాలు తెలిస్తే సరిపోతుంది. చుట్టుకొలత అంటే రౌండెడ్ మెజర్మెంట్, అంటే మనకు మొత్తం కొలత ఎంత ఉంది అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి అన్ని పాయింట్స్ కలిపితే వచ్చేది చుట్టుకొలత అవుతుంది. అదేవిధంగా వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్. అది ఆక్యుపై చేసే ప్లేస్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే అది ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఎంత ఎత్తుతో ఆక్రమిస్తుంది అనేది మనం చూసుకుంటాం. సో అది ఇక్కడ ఆక్రమించే స్థలం ఎల్ అండి, లెంత్ పొడవు, అండ్ దాన్ని వెడల్పు బి వస్తుంది. సో మనకి ఏరియా ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బిగా పరిగణిస్తాం. సో ఎల్ ఇంటూ బి అంటే ఏరియా. సో అక్కడ కూడా ఇంత హైట్ తోటి ఇది బ్రెడ్త్. అంటే మన చిత్రస్రానికి తీసినప్పుడు కూడా అదే ఫార్ములా యూజ్ అవుతుంది. కానీ అక్కడ రెండు కూడా ఏ సేమ్ ఉంటాయి కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎల్ ఇంటూ ఎల్ రాయలేము, ఎందుకంటే ఇంకొకటి ఎల్ ఉంటే దాన్ని చతురస్రం అంటాం. డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం దీర్ఘ చతురస్రం అంటాం. అంటే దీర్ఘ చతురస్రం డెఫినేషన్ మనకి ఏం చెప్తుంటే ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం, అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. సో ఈ విధంగా ఎల్ ఇంటూ బి రాయొచ్చు. ఇక్కడ కూడా కర్ణం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కర్ణం డి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో డి స్క్వేర్ ఈక్వల్ టు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. సో ఈ స్పెషల్గా డి కావాలంటే √2
ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా రిపీటెడ్ ఫార్ములాస్. ఇదంతా చతుర్భుజానికి సంబంధించి, అంటే 4 భుజాలు ఒక జాల కలిస్తే ఏర్పడే చతురస్రం, దీర్ఘ చతురస్రం. వీటితో పాటు ఇంకొక రకమైన డయాగ్రామ్స్ కూడా వస్తాయి మనకి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా 4 భుజాలు ఏర్పడితే దాన్ని చతుర్భుజం అంటామండి. దాన్ని చతుర్భుజం, ఇంగ్లీష్లో క్వాడ్రినల్ అంటాం, చతుర్భుజం. సో చతుర్భుజంలో 4 భుజాలు ఏర్పడితే సరిపోతాయి. అంటే ఎటువంటి 4 భుజాలైనా సరే, ఇట్లా 4 భుజాలు ఉన్నాయి, ఇవన్నీ 4 భుజాలు వస్తున్నాయి కాబట్టి 4 భుజాలు ఒక ప్లేస్లో కలిస్తే చతుర్భుజం, 3 భుజాలు ఒక ప్లేస్లో కలిస్తే త్రిభుజం. సో ఈ విధంగా 4 భుజాలు కలిసినప్పుడు దీన్ని మనం చతుర్భుజం అంటాం. ఇంగ్లీష్లో దీన్ని క్వాడ్రిలేటర్ అంటాం, క్వాడ్రిలేటర్ అని చెప్పేసి అనడం అంటాం. సో ఇక్కడ మనకి దీనికి కూడా చుట్టుకొలత ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వైశాల్యం ఉంటుంది. సో చుట్టుకొలత విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం సైడ్స్ మనం డిఫైన్ చేస్తే ABCD అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ కంప్లీట్లీ 4 కూడా డిఫరెంట్గా తీసుకుంటున్నాను ఈ ఒక్క వ్యవస్థలో చతుర్భుజంలో. సో 4 డిఫరెంట్గా తీసుకుంటే దాని చుట్టుకొలత ఏమవుతుందంటే A+B+C+Dగా రాస్తాం కామన్ అని. అదేవిధంగా వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు ఇంతకుముందు త్రిభుజానికి వాడిన వైశాల్యం ఫార్ములా ఇక్కడ వాడతాం. ఈ విధంగా అంటే S × S - A × S - B × S - D అంటే త్రిభుజం, 3 భుజాల దగ్గర ఆపేసినాం. ఇక్కడ 4 భుజాలు ఉంటాయి కాబట్టి S - D. సో అదేవిధంగా మనకి ఇక్కడ S కూడా తెలియాలి కదా. S అంటే A+B+C/2 అక్కడ, ఇక్కడ D/2 ఇక్కడ. సో మనకి 4 ఇచ్చినాం, 4 తీసుకుంటాం, 3 ఇస్తాం, 3 తీసుకుంటాం. ఇది స్పెసిఫైడ్ ఫార్ములా అంటే ఇది ఎక్కడ యూజ్ చేయరు కామన్గా. కాకపోతే ఒక క్వాడ్రిలేటర్ అంటే ఒక చతుర్భుజం ఇచ్చేసి, ఒక చతుర్భుజం మనకి ఇచ్చేసి ఫార్ములా అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. √S × S - A × S - B × S - D ఏరియా ఈక్వల్ టు దేనికి, క్వాడ్రిలేటర్కి. సో ఇక్కడ చతుర్భుజం అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో చతుర్భుజం గురించి తెలిసిన తర్వాత మనకు ట్రిపిజయం గురించి తెలవాలి. ట్రిపిజయం సో ట్రిపిజయం అని చెప్పి మనం దేన్ని అంటామంటే, ఒక భుజం తీసుకుంటున్నా, ఇంకొక భుజం తీసుకుంటున్నా, ఇవి ఎదురెదురు భుజాలు. ఈ ఎదురెదురు భుజాలు సమానంగా ఉండవు, సమాంతరంగా ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఇది 5 సెంటీమీటర్లు ఉంటే ఇది 7 సెంటీమీటర్లు, కాకపోతే ఒకటే డైరెక్షన్లు ఉన్నాయి. అంటే 5కు 5 ఉంటే సమానంగా ఉంటాం, 5కు 7 ఉండి సేమ్ డైరెక్షన్ ఉంటుంది, సమాంతరంగా ఉంటాం. అంటే డిఫరెంట్గా ఉంటాయి, కాకపోతే డైరెక్షన్ సేమ్ ఉంటుంది. దాన్ని మనం సమాంతర భుజాలు అంటాం. సో ఇది సమాంతర భుజం అండి. ఈ రెండు ఎదురెదురు అంటే ఒక జత ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఇవి కూడా ఆటోమేటిక్గా సమానంగా అవుతాయి. దీన్ని మనం ట్రిపిజయం అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే ఒక జత ఎదురు భుజాలు సమానంగా కూడా దాన్ని మనం ట్రిపిజయం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఈ ట్రిపిజయంలో ఇక్కడ హైట్ A ఉంటే ఇక్కడ హైట్ A ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం Bగా తీసుకుంటున్నాం. సో కంప్లీట్గా దాన్ని Bగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ B అండ్ A రెండు విషయాలు తెలిసినాయి. సో ఇక్కడ మనకి ఏరియా ఫార్ములా కావాలి. ఏరియా ఈక్వల్ టు కామన్గా దీనికి హైట్ వస్తుందండి, దీన్ని హెచ్ అంటాం. సో జనరల్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ఇంతకుముందు మనం చేసిన ఫార్ములా కూడా అదే. ఇక్కడ దీర్ఘచతురస్రంలో బేస్ ఇంటూ హైట్ చేస్తాం. అదేవిధంగా చతురస్రానికి కూడా బేస్ ఇంటూ హైట్ చేస్తాం. అక్కడ బేస్ హైట్ రెండు సేమ్ కాబట్టి A × A², సెకండ్ వన్లో L × B, LB వచ్చింది. ఇక్కడ బేస్ ఏంటి, B అని చెప్పి డిఫైన్ చేయలేం. ఇదే డయాగ్రామ్ని రివర్స్ రాస్తే A బేస్ అవుతుంది, ఇట్లా రాస్తే B బేస్ అవుతుంది. రెండు బేస్లు వచ్చినాయి. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే రెండింటిని యావరేజ్ తీసుకుంటాం. సో యావరేజ్ అంటే ఏంటి, 1/2 A + B, 1/2 A + B. అంటే కామన్గా బేస్ అనేది ఇక్కడ 1/2 A + B అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు రెండు కేసులలో పైన కింద ఎదురు భుజాలు సమానం కాబట్టి బేస్ అనేది సేమ్ ఉంటుంది. ఎల్ ఎప్పుడు ఉంటుందో ఎల్ అక్కడ అట్లా ఉంటుంది, ఏ ఎట్లా ఉంటుందో ఏ కూడా అట్లే ఉంటుంది. కానీ ఇక్కడ బేస్ విషయానికి డిఫరెంట్ వస్తుంది. ఒకటి ఏమో ఏ ఉంది, ఇంకోటి ఏమో బి ఉంది. సో డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు 1/2 A + B. మరి హైట్ అంటే ఈ విషయం అండి, ఇది హైట్. సో దీన్ని హెచ్ అని చెప్పి డినోట్ చేస్తాం. సో మనకి కంప్లీట్ ఏరియా ఆఫ్ ట్రిపిజియం 1/2 బేస్ ఇంటూ హైట్, 1/2 A + B ఇంటూ హెచ్. దాన్ని ఇంకా షార్ట్కట్లో కూడా రాయొచ్చండి. సో సరిపోతుంది మనకి h/2 × A + B అని చెప్పి రాస్తారు కొంతమంది. ఎట్లా రాసిన ఫార్ములా అనేది దీని నుంచి ఇది వస్తుంది కాబట్టి 1/2 A + B ఇంటూ హెచ్ అనేది ఫార్ములా అవుతుంది. ఇది ట్రిపిజియం. సో దీని తర్వాత మనకి సమాంతర చతుర్భుజం, పారాలలోగ్రామ్. సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజం వచ్చేసరికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే సపోజ్ ఇది ఏ ఉంటే ఇది ఏనే ఉంటుంది, ఇది బి ఉంటే ఇది బీనే ఉంటుంది. సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పంటాం, ఇంత ముందుకు చెప్పిన దాని ప్రకారం దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానం అన్నాం. ఎల్ బి బి. ఇక్కడ కూడా ఏ బి తీసుకుంటున్నాం. మరి దీర్ఘ చతురస్రానికి సమాంతర చతుర్భుజానికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ కర్ణాలు లంబంగా ఖండించుకుంటాయి, ఇక్కడ కర్ణాలు లంబంగా ఖండించుకోవు. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడదు. ఇంత ముందుకు దీర్ఘ చతురస్రంలో కర్ణాలకు లంబకోణం ఉంటుంది, కానీ ఇక్కడ లంబకోణం ఉండదు. అది ఒక చిన్న
చిన్న తేడా అండి. సమాంతర చతుర్భుజం ప్యారలోగ్రామ్కి అండ్ రెక్టాంగులర్కి ఒకటే ఒక తేడా, అక్కడ కర్ణాలు లంబంగా ఉంటాయి, ఇక్కడ కర్ణాలు లంబంగా ఉండవు. సో మనకి ఇక్కడ సేమ్ అండి. చుట్టుకొలత తీసుకుంటే పెరిమీటర్ ఈక్వల్ టు, సో పెరిమీటర్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తాం, ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని సైడ్ కలపాలి. a ప్లస్ బి ప్లస్ ఏ, 2a ప్లస్ బి ప్లస్ బి, 2a ప్లస్ 2b అంటే 2 ఇంటూ a ప్లస్ బిగా రాస్తాం. సో సేమ్ ఫార్ములా 2 ఇంటూ l ప్లస్ బి, ఇక్కడ 2 ఇంటూ a ప్లస్ బి. సో ఇక్కడ రాసిన ప్రాబ్లం లేదు, సేమ్ ఫార్ములా వస్తుంది. అండ్ మరి ఏరియా విషయానికి వచ్చినప్పుడు ఏంటి, బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటాం. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ బేస్ ఏంటి, సపోజ్ ఇది ఏ అయితే ఇది కూడా ఏ, అంటే మనం రివర్స్ రాసిన డయాగ్రామ్లో చేంజ్ ఉండదు. సో ఏగానే పరిగణిస్తాం. ఇంతకుముందుకు మనం ఎల్ ఇంటూ బి అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఏ ఇంటూ హెచ్ వస్తుంది. హైట్ అంటే ఇదండి, ఇది ఎటవాల ఎత్తు, ఇది ఎత్తు అండి. ఎత్తును మాత్రం తీసుకుంటాం కాబట్టి ఏ ఇంటూ హెచ్గా తీసుకుంటాం. అక్కడ ఏంటంటే లంబంగా ఉన్నప్పుడు స్ట్రేట్ లైన్ వస్తుంది కాబట్టి ఎల్ అనేది డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ హెచ్ని పరిగణించాల్సి వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది. ఇది హెచ్ అండి, ఇది హెచ్. సో ఏ ఇంటూ హెచ్ అనేది ఫార్ములా. సో బేసిక్గా వైశాల్యం అనేది ఆక్యుపై చేసే ప్లేస్. అది ఎట్లా వస్తుందంటే బేస్ ఇంటూ హైట్ తోటి మనకి ప్రతిదానికి కూడా ఫార్ములా వైశాల్యానికి రావడం జరుగుతుంది. సో ప్రతి ఫార్ములా కూడా బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ దీని తర్వాత రాంబస్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాంబస్. సో రాంబస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి. ఓకే, అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, అన్ని సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఒక చిన్న విషయం గమనించాలి, చతురస్రం తీసుకున్నప్పుడు అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి, రాంబస్ తీసుకుంటే అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. చతురస్రంలో కర్ణాలు లంబంగా ఉంటాయి, రాంబస్లో కూడా కర్ణాలు లంబంగా ఉంటాయి. మరి తేడా ఇక్కడ వస్తుందంటే అక్కడ కర్ణాల పొడవులు సమానం, అంటే డి ఈక్వల్ టు డి. ఇక్కడ మాత్రం డిఫరెంట్. ఇది సపోజ్ చిన్నగా ఉంటే ఇది పెద్దగా ఉంటుంది, అంటే మనకి ఇక్కడ కర్ణాలు D1 D2గా తీసుకుంటాం. అక్కడ ఏం తీసుకుంటాం అంటే రెండు కూడా సేమ్ సైజులో ఉంటాయి కాబట్టి డీగా తీసుకుంటాం. చతురస్రానికి రాంబస్కు చిన్న తేడా కర్ణాల విషయంలో. సో ఇక్కడ మనకి చుట్టుకొలత పెరిమీటర్ ఈక్వల్ టు a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 4a. అదేవిధంగా ఏరియా ఈక్వల్ టు d² 1/2 d1 ఇంటూ d2గా తీసుకుంటాం. 1/2 d1 ఇంటూ d2. అక్కడ కూడా 1/2 d² అని చెప్పాను. d² అంటే d ఇంటూ d² అవుతుంది. ఇక్కడ d1 ఇంటూ d2గా తీసుకుంటాం. సో ఇది మనకి రాంబస్కి ఫార్ములా. ఇట్లా మనకి చతుర్భుజం అంటే ఒక చతురస్రం తీసుకుంటే, అంటే చతుర్భుజం అంటే 4 భుజాల గురించి డిస్కస్ చేసినప్పుడు మొత్తం 6 టాపిక్స్ వస్తాయండి. క్లియర్గా 6 టాపిక్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 6 ఏంటంటే ఫస్ట్ వన్ చతురస్రం, సెకండ్ వన్ దీర్ఘ చతురస్రం. దీనికి రాంబస్ సిమిలర్గా ఉంటుంది, రాంబస్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే తేడా ఇక్కడ వస్తుందంటే కర్ణాల విషయంలో తేడా వస్తుంది, కర్ణాల విషయంలో తేడా వస్తుంది. దీనికి ఏ విధంగా ఉంటుంది అంటే ప్యారలోగ్రామ్ సేమ్ ఉంటుంది, అంటే సమాంతర చతుర్భుజం సేమ్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ కర్ణాల విషయంలో తేడా వస్తుంది, కర్ణాల విషయంలో తేడా వస్తుంది. సో నెక్స్ట్ కామన్ చతుర్భుజము, ట్రిపిజియము, సమాంతర చతుర్భుజము, నెక్స్ట్ రాంబస్ అని చెప్పి రాస్తాం. అంటే ఈ 4 + 2 మొత్తం 6 వస్తాయి మనకి. చతుర్భుజం విషయంలో మొత్తం 6 డయాగ్రామ్స్ రావడం జరుగుతుంది. సో చతుర్భుజం తర్వాత బహుభుజి తీసుకోవచ్చు. సో బహుభుజులు మనకు అడిగే క్వశ్చన్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. ఒకటి భుజాల సంఖ్య ఎంత, రెండోది కోణాల విలువ ఎంత. సో భుజాల సంఖ్య ఎంత, కోణాల విలువ ఎంత అంటే ఒక క్రమ బహుభుజి తీసుకున్నట్లయితే, క్రమ బహుభుజి అంటే ఎక్కువ భుజాలు ఉండడం. సో బహుభుజి అంటే ఏ విధంగా వస్తుంది అంటే దీన్ని పాలిగాన్ అంటాం, బహుభుజి. సో ఇది పాలిగా అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. సో బహుభుజి ఎట్లా ఏర్పడుతుందంటే ఎక్కువ కోణాలు ఉంటాయి. ఇంతకుముందు 4 భుజాలు చూసినాం. ఇప్పుడు ఇట్లా ఎక్కువ భుజాలు ఉంటాయి. ఇక్కడ 6 భుజాలు ఉన్నాయి, 7 భుజాలు ఉంటాయి, 8 భుజాలు ఉంటాయి. ఇట్లా ఎక్కువ భుజాలు ఉంటాయి, దాన్ని మనం బహుభుజిగా తీసుకుంటాం. సో బహుభుజాల విషయానికి వచ్చినప్పుడు బహుభుజిలో అడిగితే కోణాల విలువ అడుగుతాడు, లేదా భుజాల సంఖ్య అడుగుతాడు. సో రెండింటిలో ఏది అడిగినా కానీ మనకు ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ మనకి ఏం చెప్తాయంటే ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్స్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ అంటే లోపటి కోణాలు మొత్తం ఇచ్చినప్పుడు, లోపటి కోణాలు మొత్తం సపోజ్ మనకు 720 1080 ఇలా ఇస్తాడనమాట. సో అప్పుడు భుజాల సంఖ్య ఎంత అని అడుగుతాడు, భుజాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఇస్తాడు, సమ్ ఆఫ్ అంటే లోపటి కోణాల విలువ ఇచ్చేస్తాడు. అప్పుడు మనకి భుజాల సంఖ్య అడుగుతాడు. సో అప్పుడు మనకి యూజ్ అయ్యే ఫార్ములా S ఈక్వల్ టు n-2 ఇంటూ 180 అని చెప్పేసి వాడతాం. n-2 ఇంటూ 180. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ మనకి 720 వాడినప్పుడు n విలువ ఎంతో కొంత వస్తుంది. 1080 ఇస్తే ఏ విధంగా అంటే ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180. సో అదేవిధంగా ఒక్కొక్క కోణం విలువ అడుగుతాడు. ఒక్కొక్క కోణం అంటే 1 యాంగిల్ ఈక్వల్ టు ఎంత, ఒక్కొక్క కోణం విలువ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ S/, మొత్తం భుజాల సంఖ్య. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ 120 డిగ్రీల మొత్తం కోణం విలువ, అలా 6 భుజాలు ఉంటాయి. 6 భుజాలు అంటే 6
6 చేసినప్పుడు ఒక్కొక్కటి మనకి 6 1 6 2 120 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో S బై ఎన్. ఎస్ అంటే ఏంటి, మళ్ళీ ఇది రాయొచ్చు మనం n-2 ఇంటూ 180 బై ఎన్ అని చెప్పి రాస్తాం. సింపుల్ క్వశ్చన్స్, రెండే క్వశ్చన్స్. ఒకటి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ చేసి ఎన్ వాల్యూ అడుగుతాడు, ఇక్కడ ఎన్ విలువ ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేస్తాడు, ఒక్కొక్క కోణం విలువ అడుగుతాడు. సో భుజాల సంఖ్య తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక్కొక్క కోణం విలువని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కొక్క కోణం విలువ కూడా ఈ ఫార్ములా తోటి సరిపోతుంది. సో మనకి ఇక్కడ రెండే ఫార్ములాస్, ఒక టీటా వాల్యూ కనుక్కోమంటాడు, ఇంకొకటి నెంబర్ ఆఫ్ ఎన్ అంటే భుజాల సంఖ్య అడుగుతాడు. సో ఇది పాలిగాన్, బహుభుజి. సో దీని తర్వాత మనం వృత్తాన్ని తీసుకోవచ్చు. దీని తర్వాత మనం అంటే 2 డైమెన్షన్లో ఇంకొకటి రిమైనింగ్ టాపిక్ ఏంటంటే వృత్తం. సో వృత్తం అనేది ఏ విధంగా ఉంటుందంటే సర్కిల్ అండి. సో ఇక్కడ మనకి 2 విషయాలు ఉంటాయి. దీన్ని మనం డయామీటర్, వ్యాసం అంటాం, దీన్ని డీతో చూపిస్తాం. అదేవిధంగా ఒకటే ఉంటే దీన్ని ఆర్ అంటాం, వ్యాసార్థం అంటాం, వ్యాసార్థం. సో మనకి వ్యాసము ఈక్వల్ టు వ్యాసార్థము ప్లస్ వ్యాసార్థము అంటే 2 వ్యాసార్థాలు, ఇది ఒక పార్ట్ ఉంటుంది, సేమ్ ఇదే పార్ట్, మొత్తం కూడా సేమ్ ఉంటుంది. సో దీన్ని మనం 2r = d అని చెప్పి రాయొచ్చు. క్లియర్లీ r = d/2 అని కూడా రాయొచ్చు. సో ఇది వ్యాసార్థానికి వ్యాసానికి సంబంధం. ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు. వ్యాసార్థానికి వ్యాసానికి సంబంధం ఏంటంటే వ్యాసార్థం = వ్యాసంలో సగం. అది ఫస్ట్ వన్. అదేవిధంగా మనకి చుట్టుకొలత వస్తుంది కదా. సో చుట్టుకొలత ఏ విధంగా వస్తుందంటే రౌండెడ్ సర్కిల్ అని చెప్పిన, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ చేయడం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ నేను 2π రాస్తున్నాను, ఎందుకంటే 2 × π = 360 వస్తుంది కాబట్టి. అండ్ ఇది డిపెండ్ దేని మీద ఉంటుంది అంటే వ్యాసార్థం రేడియస్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటే ఆటోమేటిక్గా చిన్నగా వస్తుంది, ఇది ఇంకొంచెం పెద్దగా ఉంటే సర్కిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాని చుట్టుకొలత కూడా పెరుగుతుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ వ్యాసార్థం. సో మనకి చుట్టుకొలత = 2πr, 2πr. సో వైశాల్యం ఏరియా ఈక్వల్ ఏమవుతుందంటే ఇది పెరిమీటర్ అని చెప్పంటాం, చుట్టుకొలత 2πr. సో వైశాల్యం =πr² అండి. వైశాల్యం =πr² అని చెప్పి రాస్తాం. సో 2 విషయాలు, ఒకటి చుట్టుకొలత, ఒకటి వైశాల్యం. సో ఇక్కడ మనం చదివింది ఏంటంటే r = d/2. ఫస్ట్ది ఒక వ్యాసం, ఒక వృత్తం తీసుకుంటే r = d/2. సెకండ్ కేసు చుట్టుకొలత = 2πr, వైశాల్యం = πr². అదేవిధంగా దీనిలో అర్ధవృత్తం తీసుకోవచ్చు, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది, అంటే ఇందులో హాఫ్ పార్ట్ అండి, ఇందులో హాఫ్ పార్ట్. సో హాఫ్ పార్ట్ కూడా సేమ్ కొలతలు వస్తాయి మనకి. ఒకటి చుట్టుకొలత, సో వ్యాసార్థం వ్యాసం కామన్. సో చుట్టుకొలత తీసుకుంటే పెరిమీటర్ = సో ఇది యాక్చువల్గా మొత్తం ఉన్నప్పుడు 2πr, ఇదేమవుతుంది, ఇది πr అవుతుంది, అందులో సగం ఇది πr ప్లస్ ఇక్కడ అండి ఇది మొత్తం కలిపితే d, πr ప్లస్ d అని చెప్పి రాయొచ్చు. లేదా πr ప్లస్ d = 2r అని చెప్పి రాయొచ్చు. విచ్ ఇస్ ఈక్వల్ టు క్లియర్లీ r కామన్ తీస్తే π + 2 కూడా రాయొచ్చు. సో రకరకాలుగా రాసుకోవచ్చు ఇక్కడ మనకి ఫార్ములా అనేది. సో కామన్గా అయితే πr ప్లస్ d, బట్ వాట్ ఈస్ d, 2r. 2rలా πrలో r కామన్ ఉంది కూడా r కామన్ తీస్తే π + 2 కూడా రాయొచ్చు, π + 2. అదేవిధంగా వైశాల్యం. సో వైశాల్యం ఏరియా = క్లియర్లీ ఇందులో సగం, అంటే πr²/2గా తీసుకుంటాం, πr²/2గా తీసుకుంటాం, అది వైశాల్యం. సో చుట్టుకొలత వైశాల్యం వచ్చింది. ఇక దీని తర్వాత వృత్తంలో ఇంకొక టాపిక్ ఉంటుంది, దాన్ని మనం సెక్టార్ అంటాం. సెక్టార్ అంటే వృత్తంలో పార్ట్ ఆఫ్ ద పీస్ అంటాం, వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఈ పార్ట్ బయటకు వస్తే ఏ విధంగా ఉంటుంది మనకి, ఈ విధంగా వస్తుంది బయటకి. సో అప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇది రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ ఉన్న పీస్ అనేది బయటకు తీస్తుంది, మనం సెక్టార్ అంటాం, దీన్ని సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ అనేది కంప్లీట్గా ఇక్కడ వృత్తం పైన డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయ్యేది కూడా ఈ కోణం పైన డిపెండ్ అవుతుంది, అంటే ఎంత కోణంతో బయటకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. దీన్ని మనం టీటా అంటాం. సో దీనికి కూడా చుట్టుకొలత ఉంటుంది. చుట్టుకొలత = వృత్తం చుట్టుకొలతలో θ/180 టైమ్స్ ఉంటుంది, θ/180 టైమ్స్, అంటే ఈ టీటా పైన డిపెండ్ అవుతుంది, ఇంటూ 2πr. ఇది వృత్తంది, ఇది వృత్తం. అదేవిధంగా వైశాల్యం కూడా θ/180 పైన డిపెండ్ అవుతుంది, θ/180 ఇంటూ πr². ఇది సెక్టార్ విషయం అండి. సో సెక్టార్ గురించి కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో ఎస్పెషల్గా 2 డైమెన్షన్ సంబంధించిన ప్రతి టాపిక్ కంప్లీట్ చేస్తాం. 2 డైమెన్షన్ మనకి ఒక వృత్తం ఉంటుంది, వృత్తంలో 3 పార్ట్స్ వస్తాయి, వృత్తము, అర్ధవృత్తము, సెక్టార్. సో ప్రతిదానికి ఫార్ములాస్. దీని తర్వాత చతురస్రము, దీర్ఘచతురస్రము. దీర్ఘచతురానికి ఫార్ములా, చతురస్రానికి ఫార్ములా. సో చతుర్భుజాల రకాలు. సో చతుర్భుజాల రకాలు మనము 4గా తీసుకున్నాము. ఒకటి చతుర్భుజము, ట్రిపిజియము, సమాంతర చతుర్భుజము, సమలంబ చతుర్భుజము, రాంబస్ అంటాము, పారలోగ్రాము, ట్రిపిజియము, క్వాడ్రిలేటర్. సో 4 రకాలు. దాంతోపాటు స్క్వేర్ అండ్ రెక్టాంగులర్, అంటే మొత్తం 6 రకాలు ఉంటాయి చతుర్భుజాలలో. 6 రకాల గురించి డిస్కస్ చేస్తాం. అన్నిటికీ కూడా కొలతలకి ఫార్ములాస్ ఏది కూడా బట్టి పట్టిన అవసరం లేదు. ప్రతిదానికి బేసిక్ ఫార్ములా ఒకటే. చుట్టుకొలతలు అంటే రౌండెడ్ మెజర్మెంట్, అండ్ ఏరియా అంటే ఆక్యుపై చేసే ప్లేస్, విచ్ ఇస్ ఈక్వల్ టు హైట్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 2 రకాలు రాయొచ్చు. దానికంటే ముందు మనం త్రిభుజాల గురించి డిస్కస్ చేసాం. సో త్రిభుజాలలో మనం తీసుకునేవి 2 రకాలండి. ఒకటి కామన్గా త్రిభుజం ఫార్ములా ఏంటి, తర్వాత అందులో రకాలు. ఒకటి
ఏమంటాం దాన్ని మనం త్రిభుజాలు లంబకోణ త్రిభుజం వస్తుంది, సమబాహు త్రిభుజం వస్తుంది. సమబాహు త్రిభుజాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం, అండ్ లంబకోణ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అండి. సో 2 రకాల త్రిభుజాలు ఉంటాయి. ఈ 2 రకాల త్రిభుజాల గురించి డిస్కస్ చేస్తాం. సో త్రిభుజాలు, వృత్తాలు, చతుర్భుజాలు, చతురస్రాలు. సో ఇది 2 డైమెన్షన్ టాపిక్స్. సో 3 డైమెన్షన్ టాపిక్లో మనకి కంప్లీట్గా మనకు వచ్చేటి స్క్వేర్, క్యూబైడ్, స్పియర్, కోన్ అండ్ సిలిండర్. సో వీటిలో ఏ విధంగా ఉంటుంది? సో మనకు వృత్తం తీసుకుంటే గోళం తీసుకుంటే ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, స్తూపం తీసుకుంటే ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి. అక్కడ కొత్తగా మనకు ఘనపరిమాణమైన టాపిక్ వస్తుంది. వైశాల్యాన్ని డివైడ్ చేస్తాం, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం. సో వాటికి ఫార్ములాస్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. దానికి బేసిక్ ఫార్ములా నుంచి ఏ విధంగా రాబట్టచ్చు అనేది ఇంపార్టెంట్. సో బేసిక్ ఫార్ములా నుంచి వితౌట్ ఎనీ అంటే మనం బట్టి పట్టడం అవసరం లేదండి, ఏ ఫార్ములా బట్టి పట్టడం అవసరం లేదు. ఈ వీటికైనా కొన్ని బేసిక్ ఫార్ములాస్ అవసరం, కానీ వాటికి జస్ట్ ఈ 2 డైమెన్షన్ నుంచి ప్రతిదీ కూడా రాబట్టచ్చండి. సో ఆ వీడియో కోసం పార్ట్ 2 చూడండి. సో పార్ట్ 2 యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాము. ఇది పార్ట్ 1 వీడియో, ఇక్కడ మనకి ఇవి ఉంటాయి. అండ్ పార్ట్ 3లో 2 టాపిక్స్ పైన అంటే మనకి 2D డైమెన్షన్, 3 డైమెన్షన్స్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తామండి. సో మనం మెన్సురేషన్ టాపిక్ తీసుకుంటే 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ 2D డైమెన్షన్ విత్ ఎక్స్ప్లెనేషన్, సెకండ్ పార్ట్ 3D డైమెన్షన్ విత్ ఎక్స్ప్లెనేషన్, థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అండ్ 2D అండ్ 3D డైమెన్షన్స్ అండి. ఇది కంప్లీట్ మెన్సురేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. యాజ్ వెల్ as ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పీడిఎఫ్స్ కోసం www.manavidya.in ని విజిట్ చేయండి. Thanks for watching. Thank you and all the best for your competitive exam.